ఈ కరివేపాకుతో కరివేపాకు రైస్ చేసుకుందాం. ఈ కరివేపాకుని ఒలిచేసుకుందాం. కరివేపాకు అయితే నీట్గా కడిగి ఆరబెట్టేసాము. ఇప్పుడైతే పొడి చేసుకుందాం. కొంచెం నెయ్యి, జీడిపప్పు అయితే గోల్డ్ కలర్లో వేయించుకుందాం. తగినంత నూనె, కొంచెం పచ్చెనపప్పు, కొంచెం మినప్పప్పు ఏగిపోయి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఇంగువ పొడి ఇవి అయితే బాగా ఏగిపోయి తీసేసుకుందాం. మనం బాగా ఆరబెట్టుకున్న కరివేపాకు ఇప్పుడు ఏం చేసుకుందాం. పట్టుకుంటే కరివేపాకు కరకరా అనాల, అప్పుడు దాకా వేయించుకోవాలా. జీడిపప్పు తప్ప మనం వేయించుకున్నటువన్నీ మిక్సీకి వేసేసుకుందాం. తగినంత ఉప్పు, కొంచెం తెల్లగడ్డ కూడా వేసేసుకొని మిక్సీకి వేసేసుకుందాం. ఉడకబెట్టుకున్న రైసు, మన చేత్తో చేసిన కరివేపాకు పొడి, స్వచ్ఛమైన బర్రె నెయ్యి. కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. కరివేపాకు టేస్ట్ ఫ్లేవర్ భలే తెలుస్తుంది. నెయ్యి అయితే ఇంకా అద్భుతం. కరివేపాకు రైస్ అయితే సూపర్గా ఉంది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కరివేపాకు రైస్ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.